హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఈరోజు మేము చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీసాం మీకోసం. మొత్తం చూసి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఎవరిని ఉద్దేశించి చేయలేదు, కానీ చాలా మంచి మెసేజ్, ఒక ఆడపిల్ల ఫీలింగ్స్ గురించి. చాలా వరకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. కామెంట్ లైక్ మర్చిపోకండి. ఏంటో ఈవిడేమో అదొక రకంగా ఉంది, ఇదొకటి తెగదు. ఒకవేళ మనకి ఈవిడ ఇచ్చేస్తే అందరికీ చెప్పుతో కొట్టి నోరు మూయించవచ్చు. అప్పుడు ఇంకా సరే నవ్వుతుంది. అందరూ మోసం చేశారు. ఈ అమ్మాయి మాత్రం ఇస్తే ఇస్తుందేమో, లేకపోతే వచ్చేయడమే. ఈసారి రాకపోతే ఇంకంటే ఏది పడితే. ఎప్పుడు ఇదే బ్యాగు. ఇంకా చీఫ్ లోపల పెట్టకూడదు, చెమటలు పట్టేసాయి. ఎంత బాగున్నానా? బాగుంది. ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు చూడాలి. చెప్పు. వస్తుందా? ఖచ్చితంగానా? సరే సరే, త్వరగా తీసుకురా. ఓకే, చూస్తాను. ఓకే. వస్తుందన్నయ్య, నీ చావు కారణమైందా? వస్తుంది. దాన్ని నీలాగే చంపేస్తాను. మోసం చేసినందుకు శిక్ష విధించాల్సిందే. ఈరోజు నాకు అన్నీ లేకుండా పోవడానికి కారణం అదే. రాని చెప్తాను. ఇప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. రా కౌసల్య. నీ వల్ల ఈరోజు మా అన్నీ నా దగ్గర లేడు. ఎప్పటికొస్తావు? వేడి దారిలో వచ్చింది అన్నయ్య, వచ్చింది.
వచ్చింది అదేనా? మే కమిన్ మ్యామ్. కామెంట్. మీరేనా లక్ష్య అంటే? నేనే. కూర్చో. టేక్ యువర్ సీట్. ఏం చదువుకున్నావు? అంటే చదువు అంటే డిగ్రీ ఏమైనా చేసే రావాలా? అంటే ఏం చదువుకున్నావు తెలిస్తే మంచిది నాకు. అంటే వాయిస్ టెస్ట్ చేసుకుంటాను. ఇంజనీరింగ్ సగంలో ఆపేసాను, చిన్న ప్రాబ్లం వచ్చి. నాకు తెలుసులేదు ప్రాబ్లం. ఏం లేదు. ఎందుకు వచ్చినట్టు జాబ్కి మీరు అసలు? మీకు జాబ్ ఎక్స్పెక్టేషన్స్? నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కదాన్నే ఉంటున్నాను. నాకు ఎవరు జాబ్ సరిగ్గా ఇవ్వట్లేదండి. నీళ్ళంతానికి ఎవరు ఇస్తారు జాబ్? ఉమ్? అదే చెప్పు వింటున్నాను. ఎవరు ఇవ్వట్లేదు, ఒక్కదాన్ని ఆడపిల్లని ఉండలేకపోతున్నాను. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. అమ్మ నాన్న లేరు ఇప్పుడు. ఏమైందంటే ఒక నువ్వేం చదువుకున్నానన్నా? కంప్లీట్గా అయితే ఇంటర్ చేశాను. చదువుకుంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇరుగు పొరుగు తప్ప ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. అప్పట్లో అబ్బాయి అని ఒక అన్నయ్య ఉండేవాడు, నాతో చదువుకునేవాడు. అబద్ధాలు కూడా బాగానే చెప్పాను. అప్పట్లో వాడే నాకు మంచి అన్నయ్య. నిజంగా చెప్పారైతే దీని గురించి. మీరే నీలాంటి దానికి ఎవరిస్తారనుకుంటున్నా ఉద్యోగం? ఐ మీన్ మీలాంటి దానికి. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక ఆడపిల్లకి మాత్రం ఒక 8 to 10,000 ఇచ్చినా చాలు. 1000 ఇస్తాను ఒక యాడ్కి. యాడ్ కాదు, నాకు యాడ్స్ అని కాదు, చిన్న పని ఏదైనా టైప్ పని ఇచ్చినా చేస్తానండి. నాకు జాబ్ కావాలంతే. అయితే నీ గురించి ఏమైనా కొంచెం చెప్పు. ఒక 2 years క్రితం వరకు బాగానే ఉంది. అమ్మా నాన్నకి ఒక పెద్ద విషయం జరిగింది. అదేంటంటే వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు నాతో. బాగా నాతో ఉన్నవారికే చెప్తాను ఇవన్నీ. ఎందుకంటే నీ గురించి అందరూ తెలుసు కాబట్టి. తెలుసు, మీరు ఎంత మంచిదానో తెలుసు. అర్థమవుతుందిలే నాకు, నాకన్నా ఎవరికి తెలియలేదు. మీరు నాకు జాబ్ ఇస్తారా? రమ్మంటారా? ఇచ్చినట్టు నీకు జాబ్ ఏ పని నుంచి రమ్మంటారు? వస్తే ఇప్పుడే రావచ్చు నువ్వు. ఇప్పుడు కాదు కానీ రాత్రికి, అంటే ఇప్పుడు బాబా గుడికి వెళ్ళి రేపటి నుంచి వస్తాను. చెక్ రాస్తా. ఎందుకు చెక్? శాలరీ ఫస్ట్ టైం పని తెచ్చుతాను. బాబా వెయిట్. మంచిగా ఆడపిల్లలు కూడా ఉన్నారు. దీనికి నాలా 22, 23 ఇలా ఉంటాయి. నాన్న అమ్మ అనుకుంటారు, కష్టపడుతుంది, చదవకపోతుగా ఉంది. చేసిందంత చేసి మా ఇంటికి వెళ్ళేటప్పుడు భోజనం తీసుకెళ్ళాలి. అబ్బాయి అంత అన్నీ అంట నొక్కినంత నొక్కింది. ఇప్పుడు అందరికీ అన్నీ అని చెప్పడం జరుగుతుంది. మ్యామ్, దీన్ని ఎలాగే చెప్తాను. మ్యామ్, ఇలా విషయాన్ని పెట్ట చూపిస్తాను. హలో. రోజు మా అన్న నా దగ్గర నాతో డబ్బులు తెచ్చుకున్నానా? ఏది వెయిట్ చేయలేవా? వస్తానన్నాను. వెయిట్ చేశాను మ్యామ్, పిలుస్తున్నాను. యాక్చువల్లీ నాకు పెన్లు లేవు, ఇప్పుడే కదా ఆఫీస్ ఓపెన్ చేశాను.
పని లేదా? నేను రేపు నుంచి వస్తానుగా, మీకు అన్నీ చూసుకుంటాను. చూసుకుంటా అన్నీ చూస్తావు, నాకు తెలుసు. ఏంటి ఇక్కడ ఫ్యాన్ లేదా? ఫ్యాన్ వేయలేదు. ఏ ఫ్యాన్ లేకపోతే తమరు ఉండరా? ఉండలేను, సారీ కదా. తెలుస్తుంది ఎలా వాళ్ళు వేసుకున్నాము. వాళ్ళ అంటే చేపని చెప్తున్నాను. అప్పుడు నాకు అబ్బాయి ఒక అన్నయ్య ఉన్నాడు. ఇదిగో చెక్, వాడితో చిన్న బ్లాంక్ చెక్ ఇచ్చాను. ఎంత శాలరీ కావాలో తను తీసుకోవచ్చు. నాకు అంత అవసరం. వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి నాకు, సరేనా? ఏ వర్క్ చెప్పలేదు. ఏమన్నా టైప్స్ అవి నేను చెప్తుంటా, నువ్వు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా యాడ్స్ ఎవరు కదా? అవసరమైతే అది చెయ్యాలి మరి. అవసరం కాదు, నాకు చిన్న జాబ్ ఇచ్చిన చాలు, మీకు అవసరమైతే చేస్తాను. అవసరమైతే చేయాల్సిందే. ఓకే, వెళ్ళాలా? గో. రేపు మార్నింగ్ 8 o'clock నుంచి ఇక్కడ వచ్చేయాలి. ఈట ఏం ఒకదాని కదా రాలేవేటి? రేపటి నుంచి కాదు, రేపు ఒకరోజు కొంచెం లేట్గా వస్తాను. ఎల్లుండి నుంచి 8కి వస్తాను. ఓకే, నీ ఇష్టం మరి. ఈ చెక్ ఇప్పుడే పడిపోతుందా? నీ బ్యాంకు బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, నేను కష్టం చెప్పగానే మీరు జాబ్ ఇచ్చారు. ముందు ముందుకు తెలుస్తుందిలే నీకు నా సంగతి. చాలా మంచిది. దీనివల్ల మా అన్నయ్య చచ్చిపోయాడు. ఈరోజు అడలేడు. దీంట్లో ఏం కనిపించిందని ఊరేసుకొని మరి చచ్చాడు. నా కోసం ఉండాలి కానీ కనీసం నా గురించైనా చూసుకోలేదు. కొంతమంది ఆడపిల్లల వల్ల ఉంటాయి లేదంటే అందరినీ ఒకలాగా ఆలోచించుకోరు, దొరుకుతుంది. చున్నీతో నేను వేసిస్తాను. మా నాన్నగారు వచ్చేంత వరకు దీన్ని మాయ చేసి ఉంచాలి. రేపు ఉదయం నుంచి ఆవిడ వచ్చేమంటుంది. ఏదో మాట విసురుతున్నట్టు మాట్లాడుతుంది, కానీ మనిషి బాగా ఉంది. కానీ ఒకటి నిజమైతే మాత్రం ఉద్యోగం ఇచ్చింది కదా. ఏదో వస్తుంది, రేపు వెళ్తే అంతా తెలుస్తాయి. కరెంట్ బిల్లు వచ్చేస్తుందని భయము, కానీ లైట్ ఆపితే దొంగల భయం. నిద్రపోవా. చచ్చిపో, నీ వల్లే దొరికావు, నీ మొదలు. ఏదో కలర్ రాకూడదు, ఇంకా వాష్రూమ్